వచ్చింది ఇక జనగణన కులగణన అసలు సైట్ ఎట్లా ఓపెన్ అవుతుందో ఓపెన్ అయితే ఎట్టి పరిస్థితి. సైట్ మొదటి 3 కాలమ్స్ పూర్తి చేసినా కూడా సైట్ ఓపెన్ కావట్లేదు, ఎర్రగానే వస్తూ ఉంది. చూడండి, గతంలో మరి మాస్టర్లు అది వచ్చి చేసేవారు, ఇప్పుడు సెల్ఫ్గా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు లేదు, మనకు సెల్ఫ్గా చేసుకోవచ్చు, కానీ అసలు ఏమిటి అనేది ఇంతవరకు తెలలేదుగా. సైట్ చేసుకోమన్నారు, సైట్ ప్రయత్నం చేస్తుంటే కావట్లేదు. నా పేరు శోభన్ కుమార్, నాది అనకాపల్లి జిల్లా. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సెన్సస్ పేరుతోని మీరు ఆన్లైన్లోని మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుండి అట్లాగే రకరకాల సర్టిఫికేట్ల ద్వారా ప్రజల యొక్క సమాచారం మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి సెన్సస్ పేరుతో ఏమంటే మనుషుల యొక్క వివరాలు తెలుసుకోవడం అనేది అది మూర్ఖత్వంగా నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ ఇండియా పేరుతో ఈరోజు కొత్త వెబ్సైట్లు తీసుకొచ్చి సెన్సస్ పేరుతోని ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అస్సలు చాలా దారుణంగా తిరుగుతూ ఉంది. టెక్నికల్గా కూడా చాలా ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకా రకరకాల యాప్స్ వచ్చేసి ఐఆర్సిటీసీ కానివ్వండి, ఇంకా చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్లోకి వెళ్తే 404 ఎర్రర్స్ కానివ్వండి, అట్లాగే ఇంకా చాలా ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. సో మన గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే కార్పొరేట్లకి అప్పలంగా 99 పైసలకే ఎకరం భూములు కట్టబెట్టడం, అలాగే ఉచిత కరెంటు రాయితీలు ఇవ్వడం కాకుండా వాళ్ళకి అటువంటి సదుపాయాలు ఇచ్చినప్పుడు ప్రజలకి కూడా అందించాల్సిన సర్వీసెస్లో కూడా నాణ్యత ఉండాలి. వాళ్ళ చేత ఏవైతే ప్రైవేట్ కంపెనీలకి ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఆ ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటు గవర్నమెంట్ సేవలు మెరుగైన సేవలు అందించడానికి గవర్నమెంట్ కూడా ఆ విధమైనటువంటి పాలసీస్ తీసుకొచ్చి, అలాగే గవర్నమెంట్ వెబ్సైట్లు కానివ్వండి, వెబ్సైట్లలో తప్పిదాలు కానివ్వండి, వీటిని కరెక్ట్ చేయడానికి గవర్నమెంట్ పూనుకోవాలి. ఇది చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ ల్యాండ్ని అప్పలంగా కట్టబెట్టడం, అట్లాగే ఇటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనగణన పేరుతో ప్రజల యొక్క సమాచారాలు సేకరించడం అనేది నేనైతే తప్పుగానే భావిస్తున్నాను. ఎందుకు అంటే గతంలోనే గవర్నమెంట్ ఎన్నో విధాలుగా చాలా విధాల్లో వాళ్ళు జనాల దగ్గర నుంచి సమాచారం సేకరించడం జరిగింది. ఇప్పటికే డెత్ సర్టిఫికేట్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, ఇటువంటి సర్టిఫికేట్ల ద్వారా జనాల యొక్క సమాచారం మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ సెన్సస్ పేరుతో ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి అనడం అనేది కరెక్ట్ కాదనేసి నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు కూడా ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ద్వారా కూడా ప్రజల యొక్క సమాచారం మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ సెన్సస్ పేరుతో నీ రిలీజియన్ ఏంటి, నీవు ఎక్కడ పుట్టావు, లేదంటే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఇప్పుడు ఎందుకు అవసరం వస్తుంది, ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది నా యొక్క క్వశ్చన్. నా పేరు జి నారాయణరావు, జాషువా సాంస్కృతిక వేదిక. జనగణనాన్ని మనల్ని విమోచన చేసుకోమంటున్నారు, మీరేమో చూసారా? అసలు జనగణన అనేది ఇప్పుడు ఎందుకండి అంటే రేపు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా జనం ఎంతమంది ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు. ఒకసారి ఇది ఇంతకుముందు ఏంటంటే ఉద్యోగస్తులు ఎల్లమ్మడి వచ్చేవాళ్ళు, మాస్టర్లు వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు ఇందులో కూడా మరి కాంట్రాక్టుల జోక్యం ఉందేమో, కాంట్రాక్టులకు ఇచ్చేసి కాంట్రాక్టులతో చేయించడం. డైరెక్ట్గా ప్రభుత్వం ఏ పని చేయట్లా. ప్రభుత్వం ఎవడో ఎల్లైకో పొల్లైకి ఇచ్చేస్తారు, ఆ పొల్లైకి 10 మందిని పెట్టుకొని చేస్తుంటాడు. వాడికి జనగణన కాంట్రాక్టు. ఇవి పుష్కరాలకు అలాగే, పుష్కరాలకి భోజనాల కాంట్రాక్ట్ ఒకడు, రోడ్లు ఊడిసే కాంట్రాక్ట్ ఒకడు. అంటే ప్రభుత్వం తన విధుల నుంచి పక్కకి వెళ్ళిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో దాని 36 కోచింగ్లు, ఒక 66 ఆరాలు, ఆ ఫోను ఆఫ్ చేసి అది నొప్పుకోవడం సరిపోదు మనిషికి. అసలు ఇళ్ళమ్మడి వచ్చి చేయిస్తాం అనేది కరెక్ట్.
ఎందుకంటే ఇళ్ళమ్మడి వస్తే ప్రత్యక్షంగా చూస్తారు. లేదంటే ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, ఒకే చోట 8 ఓట్లు ఉన్నాయి, తర్వాత మళ్ళీ కథ. దానికన్నా ఇళ్ళమ్మడి వచ్చి ఆశా వర్కర్లు, లేదంటే ఉపాధ్యాయులు, లేదంటే మధ్యతరగతి ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళని ఉపయోగించుకొని చక్కగా ఇంటింటికి తిరిగితే నిజమైనటువంటి జనగణన జరుగుద్ది. లేకపోతే ఏంటంటే మళ్ళీ ఓట్లు వచ్చి ఇప్పుడు బెంగాల్లోనే కేరళలోనే ఎక్కడో ఒకే చోట 300 ఓట్లు ఉన్నాయంటే ఎందుకుండవు? ఇవన్నీ తప్పుడు పద్ధతులను సాగుతాయి. అందుకని ప్రభుత్వం బాధ్యత తీసుకొని జనాభాను లెక్కని తప్పు కాదు, జనగణన చేయడం తప్పు కాదు, కానీ చేసే విధానం కరెక్ట్గా లేదు. అందుకని ఖచ్చితంగా జనగణన శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. దానికి ఉపాధ్యాయులు వాడచ్చు, వాళ్ళకి కొంత అదనంగా ఎలవెన్స్ ఇచ్చి ఇంకా కొంతమందిని వాడచ్చు. ఇవన్నీ చేస్తే నిజమైన జనగణన జరుగుద్ది. అందరికీ నమస్కారం. నా పేరు ఐజాక్ న్యూటన్, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యుల్ని. ఈరోజు మనం జనగణనకు సంబంధించిన పోర్టల్ ఏదైతే మనకి వెబ్సైట్ గవర్నమెంట్ మనకి ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సిస్టంలో కొట్టి చూశాను. మాలాంటి జాబ్ చేసే హోల్డర్స్కే ఇప్పుడు ఈ సిస్టంలో కొట్టి మనం ఏదైతే ఆ వెబ్సైట్ లింక్ని దీంట్లో ఆన్ చేసి చూస్తేనే చాలా వాటికి ఇంతసేపు ఓపెన్ కావటం లేదు, అది ఎర్రర్ అని వస్తుంది కోడ్. అలాగే తర్వాత ఓపెన్ అయిన తర్వాత కూడా మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఏదైతే అది ఎర్రర్ అనేది కూడా మీకు కనపడుతుంది. ఒకసారి అది చూసినట్టయితే మీకు అర్థమైద్ది. అలాగే ఇది మా పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఇంటి దగ్గర ఉన్న గృహిణీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఇంకా పల్లెటూరు సిటీలో అయితే ఇది పల్లెటూరుకి వెళ్ళిపోతే అసలుకి మ్యాక్సిమం వాళ్ళకి ఏదో 10th 5th క్లాస్ వరకు చదివిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు అసలు ఓపెన్ చేయడం కానీ దాన్ని చూడటం కానీ తెలియదు. మా పరిస్థితే ఇలా ఉందంటే మిగతా అన్ని చోట్ల జరిగే పరిస్థితి చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఎవరైతే ఈ గవర్నమెంట్ అధికారులు కానీ టీచర్స్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న అధికారులందరూ ఇంటింటికి ఏదైతే అంతకుముందు మనకి జనాభా లెక్కలకు ఏ విధంగా అయితే తిరిగి రాసుకున్నారో ఆ విధంగా రాస్తేనే తప్ప ఈ పోర్టల్ కానీ ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్నవి. ఏదో మాలాంటి యూత్ కూడా దీని మీద కష్టాలు పడాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఎవరైతే అధికారులు దీని మీద వెంటనే స్పందించి ఇంటింటికి సర్వే చేసి ఆ జనగణన అనేది ఏదైతే చేయగలరు, లేకపోతే ఇది జరగని పరిస్థితి. ఇది మీరు ఎంత చేసినా కానీ ఎవరో కొంతమందికి వ్యక్తులకు ఓపెన్ అయ్యిద్ది, వాళ్ళు ఏదో దానికి సంబంధించిన డీటెయిల్స్ స్పెండ్ చేయగలుగుతారు. మిగతాది అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తేనే అర్థమైంది, అది చాలా వాటికి క్యాప్చర్ సంబంధించిన దాన్ని కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది. అంటే దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలం. అంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, జరగని పరిస్థితి. అందుకే ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఈ జనగణన ప్రక్రియ అనేది పూర్తి చేయడం చాలా అవసరం. అది ముఖ్యమైన పని. అది చేయకుండా ఈ పోర్టల్ ఓపెన్ అవుతాయి అనుకోవడం మనం అమాయకత్వం, అవివేకం. నా పేరు ఎస్ లెనిన్ బాబు, గణిత అధ్యాపకుడుగా 36 సంవత్సరాల నుంచి విజయవాడలో పనిచేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఈ జనగణన అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి చేయటం అనేది ఆనవాయితీ. వాస్తవంగా మంచి పని కూడా, మంచి పద్ధతి కూడా. కానీ ప్రతిసారి ఈ గవర్నమెంట్ టీచర్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పంపించి మాన్యువల్గా జనగణన, కులగణన, జనగణన ప్రధానంగా చేసేవారు. అయితే ఈ కాలంలో ఇప్పుడు 16వ తారీఖు నుంచి, ఏప్రిల్ 16 నుంచి ఆన్లైన్ ద్వారానే, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ద్వారానే, ఎవరి ఫోన్ ద్వారానే వాళ్ళు అని 37 క్వశ్చన్లు, 47 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళకి కావాల్సింది, ప్రభుత్వానికి కావాల్సింది జనగణన మాత్రమే అని అనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అక్కర్లా. వాళ్ళ అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టాడు, వాళ్ళ తరం ఏంటి, 4 తరాలు ఏంటి, ఏ విధమైనటువంటి
ఆలోచన ఉండి వాళ్ళు చేస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసే ప్రజలు మాత్రం ఈ అన్ని క్వశ్చన్స్ అర్థం కాక కేవలం 5-6 క్వశ్చన్లు 10 క్వశ్చన్స్ మాత్రమే ఇప్పటి వరకు పెడుతున్నారని ఈ 3 రోజులు బట్టి అందుతున్న సమాచారం. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇది కాకుండా గతంలో లాగానే గవర్నమెంట్ టీచర్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని డోర్ టు డోర్ పంపించి వాళ్ళు చెప్తున్నటువంటి నిజమా కాదా, అబద్ధమా కాదా, ఏది ఉంది ఏది లేదు అనేది జనగణన చెయ్యాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వం ఏముంటుందంటే జనగణనతో పాటు మేము వెంటనే కులగణన చేస్తాము అని అంటున్నారు. కాబట్టి ఇందులో ఏ ఆంతర్యం ఉంది? స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది, ఇప్పటి వరకు ఏ కులగణన చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తుందనేది ప్రజలు ఆలోచిస్తున్నారు, అభ్యర్థన పడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా? ఒక రకంగా చూస్తే ప్రయోజనం ఉందని అర్థమవుతుంది. బాగా వెనుకబడిన కులాలకి ఇప్పటివరకు ఆదరణ లేదు, పార్లమెంట్లో లేదు, అసెంబ్లీలో లేదు, కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అట్లాంటి కులాలకి ఏమన్నా మేలు జరుగుతుందా? అలా కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి అగ్ర కులాలు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, చట్టసభల్లో కానీ, బిజినెస్ల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, కార్పొరేట్ శక్తులు కానీ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళకే ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తున్నారా? ఇందులో ఆంతర్యం కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలే నిర్ణయించాలి. యాజ్ ఏ హోల్ ఈ జనగణన అనేది ఇన్ని క్వశ్చన్స్ పెట్టడం అనవసరం. ప్రజల్ని ఒక రకమైనటువంటి తాత్సర్యంలో, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఒక 5-6 క్వశ్చన్స్తో 10 క్వశ్చన్స్తో పూర్తి చేయొచ్చు. అట్లా కాకుండా ఈ జనగణన అనేది దూరమయ్యే పరిస్థితికి ప్రజలను తీసుకురావద్దని దయచేసి ప్రభుత్వం మరలా ఒకసారి రీఎంట్రీ ఇచ్చి ఇంకోసారి పునరాలోచన చేసుకొని మరలా వేరే అప్లికేషన్ పెట్టి అవసరమైన మాత్రమే ఇవ్వాలనేది నా ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన.